మార్నింగ్ మన అభిమాన హీరో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఎన్నికల సరళిని నిన్న మనం అధ్యయనం చేయడం జరిగింది. ఆయన ఇంటిని కూడా చూడడం జరిగింది. అదేవిధంగా పెద్దమ్మ గుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణ ఆత్మనే చంపేశారంటూ కేసీఆర్ మీద విమర్శలు చేశారు. 1.15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి 10 ఏళ్లలో ఎందుకు భర్తీ చేయలేదు? కాంట్రాక్టర్లకు 1.86 లక్షల కోట్లు చెల్లించారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. అదేవిధంగా 1,00,000 కోట్ల కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. 8.11 లక్షల కోట్ల అప్పుతో మాకు అప్పగించారు. మీట్ ది ప్రెస్లో భరోసా అధినేతపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అదేవిధంగా అందరినీ కవర్ చేస్తూ ఈ యొక్క స్టాటిస్టికల్గా కేసీఆర్ కంటే కూడా పై ఎత్తులతోటి ఆయన ముస్లింల ఓటర్లను ఆకర్షించడం జరిగింది. అదేవిధంగా బీసీల ఓట్లను, అదేవిధంగా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చి వాళ్ళ ఓట్లు మురికివాడల్లో ఉన్నటువంటి బడ్జెట్ను కేటాయించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన చేతిలో ఉన్నటువంటి బడ్జెట్ అంతా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని పనులు చేస్తారని చెప్పి హామీలు ఇవ్వడం, అదేవిధంగా ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెడతాను కూడా చెప్పడం, తెలుగుదేశం ఓట్లను కూడా ఆకర్షించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మాగంటి భార్య సునీత గారు నిలబడ్డారో ఆయన మీద రకరకాలైనటువంటి ఆరోపణలు, పోలీస్ కేసులు ఆయన తల్లిగారు పెడతా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్కు ఎందుకు విజ్ఞప్తి చేయలేదు అని కేసీఆర్ను అడుగుతూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. దీన్ని బట్టి కేటీఆర్ హరీష్పై ఆయన ఆలోచనను అర్థం చేసుకోవచ్చు. ధృతరాష్ట్రునిలాగా దుర్మార్గాన్ని భరిస్తున్నారు. పార్టీ కూలుతుంటే కుమిలిపోతున్నారు. బీఆర్ఎస్ వ్యాలిడిటీ అయిపోయింది. ఈసారి ఎన్నికలు 2029 జూన్లో, 2034 వరకు కాంగ్రెస్ అధికారంలోనే. రానున్న 10 ఏళ్లలో 100 ఏళ్ల అభివృద్ధి చేసి చూపిస్తాం. కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని ఆపలే. గుజరాత్ గులాంలుగా కిషన్ రెడ్డి కేటీఆర్తో చెడు సహవాసాన్ని ఆపాలి. సెంటిమెంటు డెవలప్మెంటా? ఇది కరెక్ట్ అయింది. సెంటిమెంటా డెవలప్మెంటా? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి. కాలేజీ నిబంధనల ప్రకారం పోదామంటే మేము సిద్ధం. మీట్ ది ప్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా చాలామంది చాలా రకాలైనటువంటి ఇదే ఇంట్లోనే కుంపటి కవిత గారు చాలా అవినీతి చేస్తారని చెప్పి ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి బీఆర్ఎస్ పనికిరాని పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళ ఇంటి మనసులే ఎమ్మెల్సీ కవిత గారే. ఇప్పటి వరకు ఆమెను సస్పెండ్ చేయలేదంటే లోపాయకారి ఒప్పందం ఉందని ప్రజలు నమ్ముతున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్లో ఎలాంటి సౌండ్ లేకుండా, ఎక్కడ మైకులు కానీ బొమ్మలు కానీ ఎక్కడా లేకుండా కేవలం 2 బండ్లు మాత్రమే తీసుకొని ప్రచారాలు చేయడం జరిగింది. డోర్ టు డోర్ చేశారు. మంత్రులైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా ప్రాంతాన్ని చుట్టేసి అక్కడ సమస్యలు, హామీలు కూడా ఇవ్వడం జరిగింది. మంత్రులందరూ కూడా అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ముఖ్యంగా అదంతా కూడా ప్రాంతం అంతా వాళ్ళు తిరిగి అక్కడ ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నంలో చేస్తున్నారు. కాబట్టి హెడ్స్ ఆఫ్ కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా కనీసం ఇలాంటి ఎలక్షన్ టైంలో అవకాశాలు అక్కడ ఉన్నటువంటి మురికివాడల్లో సమస్యలు పోతాయని, రోడ్లన్నీ కూడా కరెక్ట్గా జరుగుతాయని చెప్పి మేము భావిస్తున్నాం. దాంట్లో భాగంగానే మేము నిన్న అధ్యయనం చేయడం జరిగింది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.